అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, ఈ పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం నాయన. మా ప్రభా, ఈ దినము రిపబ్లిక్ డే ఒక చక్కటి దేశ దేశభక్తి భావనతో అందరము కూడా ఆ, అక్కడ ఒక చోట చేరి నిన్ను స్తుతించాం. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం నీ కృప చేతనే. ఎందుకంటే దేశమునకు స్వాతంత్రం ఇచ్చివాడవు నీవే, ప్రజలకు స్వాతంత్రం ఇచ్చివాడవు నీవే. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వారి వారి బంధకముల నుంచి విడుదలనిచ్చి విమోచననిచ్చి స్వాతంత్రం ఇచ్చివాడవు నీవే తండ్రి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము. మేమంతా కూడా ఈ దినము సంతోషంగా ఆ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో మేమందరం కలిసి నిన్ను స్తుతిస్తుండగా తండ్రి, మీరు మా మధ్యన ఉన్నందుకు వందనములు ప్రభా. మాతో ఉండండి, మా ప్రార్థనలు అంగీకరించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. కృప కలిగిన మా తండ్రి, ఈ దినము మేము ఒక చక్కటి కీర్తనను ధ్యానిస్తున్నాము. 133వ కీర్తన ఈ రిపబ్లిక్ డేకు ఎంతో అనుగుణంగా అవసరత కలిగినటువంటి వాక్యంగా ఉన్నది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలను బట్టి తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఐక్యత అనేది, ఐకమత్యము అనేది ఎంత బలమైనది. ఐకమత్యమే మహాబలము అని వాక్యము నానుడి చెప్తుంది. ప్రభానైనా మరి ఐకమత్యంగా ఉంటే దేనినైనా కూడా సాధించగలం. అయితే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మేమంతా కూడా తండ్రి ఆ విధమైనటువంటి ఐకమత్యం కలిగి ఉన్నట్లయితే తండ్రి, అది ఒక విలువైన తైలాభిషేకం లాగా అది అహరోను గడ్డం మీదుగా కారి మరి ఓవర్ఫ్లో అవుతున్నటువంటి రీతిగా ఉంటుందని మరి ఈ యొక్క కీర్తన చెప్తూ ఉంటుండగా దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇది ఎంతో మంచిది, ఎంతో చక్కటి సంతోషకరమైనటువంటి విషయం. ఐకమత్యంగా జీవించడం అనేది చాలా సంతోషకరము. అవును ప్రభా, ఇది సంఘంలో అయినా సరే, ఒక ఉద్యోగ జీవితంలో పనిచేసేవారైనా సరే, లేకపోతే కుటుంబంలోనైనా సరే, ప్రతి చోట కూడా ఐకమత్యం ఎంతో అవసరం. అది మంచిది, మనోహరమైనది, అది అందరికీ కూడా సంతోషం కలిగించేది, చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉండేది. మా ప్రభా, అలాంటి గొప్ప అద్భుతకరమైనటువంటి పరిస్థితిని మా కుటుంబాలలో, మా సంఘాలలో, మేము పనిచేసే స్థలంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దేశంలో కూడా, రాష్ట్రంలో కూడా, మరి పల్లెలలో, మరి మేము ఉండే ఊర్లలో, ఎక్కడైనా సరే తండ్రి, ఈ ఐకమత్యం అనేది ఎంతో విలువైనది. కనుక మేము నీకు ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా తండ్రి. అది ఎలా ఉంటుందంటే ఒక మంచులాగా ఉంటుంది. ఆ మంచు ఎంతో అద్భుతంగా అందరినీ రిఫ్రెష్ చేసే విధంగా, అందరికీ తాజాదనం ఇచ్చేదిగా ఉంటుంది. మరి ఉత్తర దిక్కు నుంచి మెల్లని చల్లని గాలులు వీస్తున్నట్లుగా ఉంటుంది. మరి అలాంటి గొప్ప అద్భుతమైన ఫీలింగ్ మాకందరికీ కూడా అనుగ్రహించేది ఐకమత్యమే. అది సమృద్ధిని సూచిస్తుంది, జీవమును సూచిస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క ఆశీర్వాదములు మా అందరిపైన కూడా మీరు ఐకమత్యంగా ఉన్న చోట మీరు కుమ్మరిస్తుంటుండగా శాశ్వతమైన జీవము, ఆశీర్వాదము అంతా కూడా మా మీద ఉండాలని మరి తండ్రి నీవు సెలవిస్తున్నావు. మరి ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించాలంటే మేము అలాంటి ఐకమత్యం కలిగి ఉండడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గొప్ప దేవుడవు నాయన. మరి ఇదంతా కూడా ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఇదే ఆశించాడు, ఇదే అతడు కోరుకున్నాడు. అలాంటి జీవితము మాకందరికీ ఉండాలని మీరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి తండ్రి, మేమందరూ కూడా
సంతోషంగా ఒక ఐకమత్యతో ఐకమత్యము కలిగినటువంటి జీవితము జీవించే రీతిగా మాకు మీరు ఆ ఆశీర్వాదంను అనుగ్రహించమని మా ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. ఆశీర్వాదము, శాశ్వత జీవము, ఈ రెండు కూడా మీరు వాగ్దానం ఇస్తున్నారు. మేము ఎప్పుడైతే ఐకమత్యంతో ఉంటామో ఆ విధమైనటువంటి జీవము మాకు కలుగుతుంది. కాబట్టి మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రినైనా మరి ఈ వాక్యం ధ్యానించుకుంటూ మేము నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. తండ్రి, మా కుటుంబంలో కూడా ఐకమత్యం అనుగ్రహించండి, ఐక్యత అనుగ్రహించండి. మేమంతా ఐక్యతతో ఉండగలగడానికి సహాయం చేయండి ప్రభానైనా. మరి ఏ కుటుంబంలో అయితే సమాధానం లేక, సంతోషం లేక, ఐకమత్యం లేక, ఎంత దిగులుతో నిరుత్సాహంతో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటినీ తీసివేసి సంతోషము, సమాధానకరమైన పరిస్థితిని ప్రతి కుటుంబంలో కూడా అనుగ్రహించండి. అలాగే మేము పనిచేస్తున్న ఉద్యోగ జీవితాలలో, ఉద్యోగ పరిస్థితులలో కూడా అలాంటి ఐకమత్యం మేము కలిగి జీవించటకు సహాయం చేయండి. మా సంఘాలను కూడా అలాంటి ఐకమత్యంతో వర్ధిల్లజేయమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా నాయన ఐకమత్యంతో ఉండడం ఎంతో మనోహరమైనటువంటి విషయం. అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి. అందరికీ మీరు వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును, నెమ్మదిని, కాపుదలను అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా మరి వారికి మీరు కృప చూపించి నాయన మంచి మార్గంలో పెరగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీ దయ వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రభా, మంచి ఎదుగుదల మరి నాలెడ్జ్ వారికి అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. యవ్వన బిడ్డలను దీవించండి. వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా, అభివృద్ధిలోనికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఫైనల్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా. వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించి మరి టైం వేస్ట్ చేయకుండా చక్కగా మేనేజ్ చేసుకుంటూ జీవించగలుగులాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దూరదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. వారందరూ కూడా నాయన ఎంతో చక్కగా మరి జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని వచ్చేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవ, మరి ఎంతోమంది తండ్రి మరి నిరుద్యోగంతో బాధపడుతూ కొంత నిస్పృహలో, నిరాశలో ఉన్నారు. వారందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎంతోమంది నైనా తమకు కావాల్సినవి కొదవలు కలిగినటువంటి వారు, కొరతలు కలిగినటువంటి వారందరూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు కనికరంతో దీవించి వారికి ఆ కొదవలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా. వారికి అందరికీ కూడా సహాయం చేసి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగులకు కూడా అనేక మార్గములను తెరవండి. మా తండ్రి దేవా, మరి నీ యొక్క కృప చేతనే ప్రతి ఒక్కరిని దీవించగలిగిన గొప్ప దేవుడు అంటున్నారు. మరి తండ్రి, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గొప్ప దేవ, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మరి ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారిని అందరినీ కూడా క్షేమంగా చక్కటి ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగలిగిన మా తండ్రి, మరి నీ యొక్క కృపచేత ప్రతి ఒక్కరిని కూడా దీవించి స్వస్థత మరి అనుగ్రహించండి. కుటుంబంలో వారికి ఎంతో ఆందోళన ఉన్నది, అవన్నీ కూడా తొలగించి నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు పొందుకుంటున్నారు ప్రభా. కృప చూపించమని వేడుకొంచున్నాము. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, అనారోగ్యాలకు గురైన వారిని కూడా మీరు దీవించి మరి వారికి కూడా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రినేమో ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారందరూ కూడా నాయన మరి ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి. అదేవిధంగా సైనికులు, ఇంకా అనేక మంది తండ్రి మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు రాత్రి వేళ డ్యూటీలు చేస్తూ ఉంటున్నారు తండ్రి. వారిని అందరినీ కూడా మీరు కనికరించి
వారికి కావాల్సిన సహాయం గ్రహించండి తండ్రి. మా తండ్రి దేవ, మా దేశంలో సంరక్షిస్తుంటుండగా వారిని అప్రమత్తతతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవ తండ్రి, ఇంకా ఎక్కడెక్కడైతేనైనా అనేకమైన విపత్తులలో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి వారిని అందరినీ కూడా మీరు కనుకరించండి. మరి తండ్రి, అనేక ప్రదేశాలలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను దీవించండి. మా ప్రభా, నాయన వృద్ధులను, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకుని వారిని అందరినీ కూడా మరి మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం. వారికి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వారిని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని వేడుకొంచున్నాము. తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దయచేయము తండ్రి. నిన్ను ఎరగని స్థితిలో ఉన్నారు ప్రభా. నాయన, నిన్ను ఎరిగినటువంటి వారు అయినప్పటికీ తండ్రి అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ఎంతోమంది ప్రభా. కఠిన హృదయాలు ఉంటున్నారు నాయన. మీరే కనికరించండి ప్రతి ఒక్కరికి నాయన. మరి చక్కటి హృదయంను, మంచి హృదయంను అనుగ్రహించండి. నిన్ను అంగీకరించే కృపను అనుగ్రహించండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నాయన వారికి అందరికీ చక్కటి నిద్రను అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎందువల్లనో మా ప్రభా, మరి హృదయంలో ఏ దుఃఖం ఉందో, ఏ భారం ఉందో అదంతా కూడా తొలగించి నాయన సంపూర్ణమైనటువంటి నెమ్మదిని అనుగ్రహించండి. ముఖ్యంగా హృదయంలో కోపము, ద్వేషం ఉన్నట్లయితే దాన్ని తొలగించండి ప్రభా. సమాధానకరమైన స్థితిలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన నెమ్మదితో నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, మరి వ్యసనములకు గురైనటువంటి వారికి కూడా యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులను అందరినీ ఆశ్రయించండి. వారందరూ ఎంతగానో ప్రభా మరి రాత్రులు మేలుకొని అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారిని అందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాము. మా ప్రభా, మరి ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి మరి ఏ దుఃఖమైనా ఉన్నట్లయితే తొలగించండి మా ప్రభానైనా. మరి మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా ఏ తెగులు మా గుడాలను సమీపించదు. మీరు మాకు తోడుగా ఈ దూతలను ఉంచి ఉంటున్నారు. దేవా ప్రభా, కునుకక నిద్రపోక కాపాడుతూ రాత్రి వేళ కలుగు ఏ భయము మాకు లేకుండా చేస్తున్నందుక నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాము. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రేపు జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రంతా కూడా మంచి నెమ్మదితో మంచి నిద్రను, రెస్టును పొందుకొని ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.